ఎన్నున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే వేస్ట్. ఏమీ లేవు మనసు ప్రశాంతంగా ఉంటే. సో ప్రశాంతంగా ఉన్న మనసు నుంచి మనిషి ఏదైనా చేయొచ్చు. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అక్కర్లే. ఒక చిన్న కథ చెప్పి అసలు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏమిటని ఒక 6 చిట్కాలు చెప్పుకుందాం. ఇది అందరికి ఉపయోగపడుతుంది, నాతో సహా. జంతువులకు అక్కర్లే, వాటికి మనసు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఎవరన్నా అనుకుందో అసలు మనిషి మీద దున్నపోతు అంటే సంతోషపడాలి అసలు. సో ఒక యువకుడు గురువు దగ్గరికి పోయాడంట. గురువుగారు నాకు శాంతి ఎట్లా లభిస్తుంది చెప్పండి అంటే, గురువుగారు ఏం చేశాడు, ఒక చిన్న చిప్పలో నీళ్లు తీసుకొచ్చాడంట. అదే శ్రాప్ ఒక చిన్న చిప్పలో ఏం తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు. ఈ నీటిలో నీ ముఖం చూడు అన్నాడంట. అప్పుడు శిష్యుడు ఏం చేశాడు, మెల్లగా వంగి ఆ గిన్నెలో స్థిరంగా ఉన్న నిశ్చలంగా ఉన్న నీటిలో తన మొహాన్ని రిఫ్లెక్షన్ చూసుకున్నాడు. వెంటనే గురువు ఆ గిన్నెలో రాయేశాడంట. అప్పుడు నీరు అల్లాడిపోయి ఆ యువకుడు ముఖం కనిపించలే. అప్పుడు గురువు ఏం చెప్పాడు, మనసు ఇట్లా అల్లాడితే నీకు శాంతి ఉండదు, నీటిని స్థిరంగా ఉంచినట్టే మనసును కూడా స్థిరంగా ఉంచాలి, అంతే. ఇప్పుడు ఆబ్వియస్గా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కదా, మరి మనసుని ఎట్లా స్థిరంగా ఉంచాలి, మనసుని ఎట్లా నిశ్చలంగా ఉంచాలి అంటే దానికి ఎవరైనా పాటించదగ్గ ఒక 6 చిట్కాలు. ఇది యూనివర్సల్గా, అంటే ఇదేం ఫార్ములా కాదు, కామన్ సెన్స్. సో మెడిటేషన్, జనరల్గా మెడిటేషన్ అంటే ఒక పద్ధతిని పట్టుకో. శ్వాస మీద ధ్యాస చేస్తావా, బసిరిక చేస్తావా, దానిలో లిబరేషన్ రాదు, జస్ట్ మనసు ప్రశాంతం అవుతుంది అంతే. దట్స్ ఆల్. లిబరేషన్ అంటే అసలు మనసే లేకుండా పోవడం. అయిపోయింది, ఇంకా అదే ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఇప్పుడు మెడిటేషన్ నుంచి లిబరేషన్ వస్తుందా, లేదంటే మెడిటేషన్ సరిగ్గా అర్థం చేసుకుంటే లిబరేషన్. లిబరేషన్ అంటే లిబరేషన్ ఫ్రమ్ మెడిటేషన్ ఆల్సో. అర్థమైంది కదా. అంటే ధ్యానం నుంచి కూడా విముక్తి కావాలి. ఎంతకాలం చేసుకుంటూ పోతాం, ఫస్ట్ అయితే మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా. అదర్వైజ్ తెలియదు. మెడిటేషన్కి అగెనిస్ట్ గానే కాదు నేను. 25 ఏళ్ళు నేను సాధన చేస్తున్నాను దానికి లేదు అగెనిస్ట్. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఎవరో నీకు తప్పుగా చెప్పారు, నువ్వు దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్నావు, దాన్ని పిచ్చిగా చెప్తున్నావు, అట్లా కాదు. సో మొదటిది ఏంది, మెడిటేషన్ చేయి, ఏదో ఒకటి చేయరా. బొచ్చటి రకాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస పెడతావా, హృదయ స్పందన మీద ధ్యాస పెడతావా, లేకపోతే ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతావా, లేకపోతే నిరంతరం చిరునవ్వుతూ ఉంటావా, లేదా పొత్తి కడుపును గమనిస్తావా, లేకపోతే యోగా చేస్తావా, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంటావా, ఇష్టం. ఫైండ్ ఎ మెథడ్. అది చేసినంతసేపు మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన తర్వాత కొంతసేపు ఆ ప్రశాంతమైన మనసుతో నువ్వు పని చేయవచ్చు. మళ్ళీ చెదురుతుంది. ఎవడో అన్నాడు, ఏమరా బేవకూఫ్ అని మళ్ళీ చెదిరింది. అంటే ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవుతూ ఉండు. ఇప్పుడు అడవి మన నదిలో నీళ్లు గాలి తగిలితే రియాక్ట్ అవుతుందా లేదా? సో అందుకే మనసుని నదితోనే పోల్చారు. మనసు యొక్క స్థితి ఏమిటి అంటే ప్రవాహ స్థితి, అట్లుండాలి. కానీ మనసు యొక్క ప్రాబ్లం ఏంటంటే గాలి తగిలినప్పుడు అలలు వస్తాయి కదా, అట్లా. ఇప్పుడు అందుకని నదిని 2 రకాలుగా చూడొచ్చు మనం. ఎట్లా 2 రకాలు? ఏమైనా అర్థమైందా నీకు? నది యొక్క మూల స్థితి ప్రవాహం, మనసు ప్రవాహంలో ఉండాలి. కానీ నదికి అనివార్యంగా ఏం జరుగుతుంది, గాలి తగిలితే అలలు వస్తాయి. అంటే నీకు ప్రపంచపు గాలి తగిలితే, ఎవడో ఏదో మాట అంటే, నీకు నచ్చిందాన్ని ఎవడన్నా ముట్టుకుంటే, నీ వస్తువు జారి పడిపోతే నువ్వు డిస్టర్బ్ అవుతావు. సో లిబరేషన్ అంటే నువ్వు చూస్తున్నావు, డిస్టర్బ్ అవ్వట్లే, స్పందిస్తున్నావు, డిస్టర్బ్ అవ్వట్లే. డిస్టర్బ్ అవ్వడం అనేది నీ యొక్క మూలస్థితి కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి వెహికల్ కింద పడ్డది, డిస్టర్బ్ అవ్వకు, లేపి నిలబెట్టు. డిస్టర్బ్ అయినా లేపి నిలబెట్టవలసిందే, డిస్టర్బ్ కాకపోయినా లేపి నిలబెట్టవలసిందే. అలాంటప్పుడు డిస్టర్బ్ కాకుండా లేపి నిలబెట్టడం. మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే, నాది అట్లెట్లా, ఎప్పుడు ఇట్లనే, శనివారం ఎప్పుడు ఇట్లనే అవుతుంది, సో మెనీ రీజన్స్. అందుకే అందుకే ఎరుక అవసరం. ఇప్పుడు అవేర్నెస్ ఎందుకు అన్నారు, గమనించు నీ ప్రవృత్తిని, అక్కడి నుంచి బయటపడు. ఇప్పుడు ఇదైతే క్లియర్ కదా. ఏదైనా చెడిపోతే నువ్వు డిస్టర్బ్ అయినా రిపేర్ చేయించాల్సిందే.
ప్రశాంతంగా ఉందా, రిపేర్ చేయించాల్సిందే. మరి ప్రశాంతంగా ఉండి నీకు రిపేర్ అవ్వడం ముఖ్యం తప్ప నువ్వు డిస్టర్బ్ అవ్వడం కాదు కదా. డిస్టర్బ్ అవుతున్నది ఏంటి, నీ ఆలోచన అన్నట్టు బేసికల్లీ. సో అందుకని ధ్యానం చేస్తే కాసేపు ఆలోచనలు కుదుటపడితే మనసు ప్రశాంతమవుతుంది, తాత్కాలికమే. అందుకే తిరిగి తిరిగి చేయాలి, పునః పునః చేయాలి. రెండోది తిరిగి మెడిటేషన్. అప్పుడే నీకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెదిరింది మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ చెదిరి ఇప్పుడు యోగా ఉంది, సంవత్సరానికి ఒకసారి చేస్తే అయిపోతుందా, రోజు చేయాలి. సరే, ఇప్పుడు తిరిగి మెడిటేషన్ చేస్తాం, ఎప్పుడు అది ఆపే టైం ఎలా తెలుసు? దాని మూలాన్ని పట్టుకు. ఇప్పుడు డిస్టర్బెన్స్ లేని స్థితికి రా, అంటే ఊరికూరికే డిస్టర్బ్ కాకు. చూడడం మొదలైనప్పుడే డిస్టర్బెన్స్ పోతుంది. చెప్పిన బండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఆల్రెడీ ఫోన్ కింద పడ్డది, ప్రశాంతంగా జోలు పెట్టుకుంది, అది పగిలింది, రిపేర్ కూడా చేయిస్తాం, కానీ డిస్టర్బ్ అవ్వడం ఏమీ లేదు. ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. తద్వారా నది అనే ఒకనొక ఫిజికల్ రియాలిటీని మనం మనసు అనే ఒక ఇన్విజిబుల్ రియాలిటీకి లింక్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి లేదు. నదికి గాలి తగిలితే అలలు వస్తాయి. ఇప్పుడు వస్తువుల పట్ల ఎలా చూసానో మనుషుల పట్ల కూడా అలానే చూడాలి. అన్నిటినీ నువ్వు చేయవలసిన పని ఏం ఆగట్లేదే, చేయవలసిన పని అదే కదా, పని మారట్లేదు. చూడు, ఏదో పోయింది వెతకాలి, వెతుకు. డిస్టర్బ్ అయ్యేందుకు వెతుకుతున్నావు, ఇంతే నువ్వు చెక్ చేసుకోవాల్సింది. అంటే వితౌట్ డిస్టర్బెన్స్, వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్, యూ కెన్ డూ ద సేమ్ థింగ్. అప్పుడు నువ్వు ప్రశాంత స్థితిలో కనుక నువ్వు వెతికితే నీ ప్రశాంతత ఉంటుంది, వస్తువు కూడా సరి చేయబడుతుంది. ఇదొకటి. రెండవది ప్రకృతితో సమయం గడపడం. ఇప్పుడు మనం మణికొండ పార్క్లో చేస్తున్నది, కొత్త ఓ చెట్టు నాటు, ఓ మొక్క నాటు, నీళ్లుంటే పోయి కాస్త కుక్కలతో ఆడుకో, పిల్లలతో పిల్లలు కూడా ప్రకృతే. నువ్వు ఒక 15 ఏళ్ళ అబ్బాయితో ఆడుకోలేవు. అందరు పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటారు తెలుసా, వాళ్ళకి ఇంకా మనసు లేదు కాబట్టి. నిజానికి ఇప్పుడు యోగుల్ని ఎత్తుకొని తీసుకుపోతారు కదా, వాళ్ళకి మనసు ఉండదు. అందుకే ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి యోగులకు దండలు వేస్తారు, ఒక యోగికి కాళ్ళు మొక్కుతారు, ఒక యోగికి అభిషేకం చేస్తారు, నెత్తిన జల్లుతారు. వాడికి మనసు లేదు, వాడు ఏం పట్టించుకోవట్లేదు. అందుకని మనసు లేకుండా ఉండాలంటే కాస్త ప్రకృతితో ఉంటే బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. రెండవది. మూడవది ఏంది, బ్రీత్ని హోల్డ్ చేయడం. ఇది కూడా చాలా ఎక్సలెంట్ టెక్నిక్, మనసుని తాత్కాలికంగా కంట్రోల్ చేయడానికి, శాంతపరచడానికి. నీకు కోపం వచ్చింది, ఆ ఒక్క క్షణంలో గుర్తుపెట్టుకో, బలంగా శ్వాస తీసుకుని హోల్డ్ చేయి. శ్వాస తీసుకుని హోల్డ్ చేయి, వదిలిపెట్టదు, ఇంకా కళ్ళు మూసుకో. అంటే మనసు అయిపోతుంది. మళ్ళీ వదులు మెల్లగా, ఎటవలతో హుష్ అని వదలకు, మెల్లగా ఖాళీ చేయి. మళ్ళీ శ్వాస తీసుకో. నీ 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 మన టాక్ ఏంది, హౌ టు బి కామ్, అదే కదా. అందుకని ఇది పద్ధతి. నాలుగోది ఏంది, పాజిటివ్ థింకింగ్, సానుకూల ఆలోచనలు. మంచి చేయాలని చూడు, క్లీన్ చేయాలి అంటే పాజిటివ్గా. పెద్దవాళ్ళకి ఏమైనా సహాయం చేయి, రోడ్డు మీద గంట సేపు నిలబడి అడ్రస్లు చెప్పు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, వాడు అంతా అల్లరి చిల్లరగా తిరుగుతూ అసలు వేస్ట్ ఫీల్ అనుకుంటుండగా ఒకసారి బయటకు వెళ్ళి ఒక ఊర్లో బ్యాగ్ వేసుకొని వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఉంటుంది కదా చెత్త డబ్బా, అది నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, క్లీన్ చేశాడు పోయి. ఆ క్లీన్ చేసి సైకిల్ వేసుకుని ఊరు బయటకు పోయి ఆ చెత్తను డంప్ చేశాడు. ఈ విషయం కాస్త వాళ్ళ ఇంట్లో తెలిసింది. పై వలగొట్టారు వాడు. అసలు నేనేంది, నా పరువు ఏంది, నా ప్రతిష్ఠ, వాళ్ళ డాడీ, నువ్వు పోయి రోడ్డు మీద చెత్త ఎత్తుతావా, ఏమనలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వేసుకుని పోయి మళ్ళీ ఇంకొక వీధిలోకి వెళ్ళి చెత్త క్లీన్ చేసి మళ్ళీ వచ్చాడు. రెండోసారి తిట్టాడు. ఎన్నిసార్లు తిడతారు, ఫైనల్గా వాడిని కూర్చోబెట్టి అడిగారు, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే చెప్పాడు, నా ఊరు క్లీన్ ఉండాలంతే అని. ఒక్కటే స్టేట్మెంట్. ఎవరు ఎంత చెత్తరని వేసుకొని వాడు ఏం చేసేవాడు తెలుసా, ఇట్లా బ్యాగ్ వేసుకొని, దీని మీద ఒక చిన్న కథనం కూడా వచ్చింది, సినిమా తీయొచ్చు. బ్యాగ్ వేసుకొని అక్కడనే టీ తాగుతారు కదా, టీ తాగని వేసి అందులో వేసుకుంటారు. ఒక 4-5 monthsకి ఎట్లా అయిపోయిందంటే వాడు ఉన్నాడంటే చెత్త వేసేవాళ్ళు కాదు, ఇది తీస్తాడు ఆయన, ఇజ్జత్ పోతుంది అట్లా. ఆ తర్వాత ఆ చెత్త కుండీలన్నీ ఫొటోస్ తీసి వాటి పెయింటింగ్స్ వేసాడు, దానికి మైండ్ అని పేరు పెట్టాడు. ఇదో కథ, ఎప్పుడన్నా అతన్ని పరిచయం చేద్దాం. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు భూమి మీద, కానీ ఈ మీడియా అట్లాంటి వాళ్ళని ఫోకస్ చేయని కారణంగా వాళ్ళు మరుగున పడిపోయినారు. వ్యక్తిగతంగా అతను బాగున్నాడు,
కానీ అతను చాలా ప్రపంచానికి పరిచయం అవ్వాల్సి ఉండే. ఎనీవే, సో ఇది ఒకటి. అంటే బీ పాజిటివ్, కొంచెం మంచి కోడుకో, నెగిటివ్గా ఆలోచించక. అసలు అంటే ఎవడో చావాలని అట్లా కాకుండా అందరూ బతకాలి, అందరూ బాగుండాలి. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. దీనికి ఇంకోటి జోడించినాం అనుకో, నెగిటివ్ థాట్ సర్వే జన సుఖినో భవంతు, కానీ నాకు అప్పులు ఇచ్చడం మాత్రం చెడిపోవాలి, అట్లొద్దు. నీకు నిన్ను మోసం చేసినవాడు, నిన్ను తిట్టినవాడు, నిన్ను కొట్టినవాడు, నిన్ను ద్వేషించేవాడు అందరూ బాగుండాలి. చలో. ఐదోది అత్యంత బ్యూటిఫుల్ థింగ్ సంగీతం. ఏదో ఒక పాట నేర్చుకో. ఊరికి ఆ పాట బాగుంది, ఈ పాట బాగుంది అనుకో, మొత్తం నేర్చుకో. ఇప్పుడు తేజకు చెప్పిన ఏ మాలిక్ తెరే బంద్, ఆ పాట మొత్తం నేర్చుకున్నాడు. నీకు ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నా ఆ పాట లయబద్ధంగా పాడు, లిరిక్స్ అద్భుతంగా పాడు, దాంతోపాటు సరైన ప్రొనౌన్సియేషన్తో పాడు, నెక్స్ట్ లయబద్ధ రాగయుక్తంగా పాడు. నెక్స్ట్ ఆ పాట స్టార్ట్ చేసి ఆ పాట ఆపి నువ్వు పాడుతూ పాడుతూ మళ్ళీ ఆ పాట సౌండ్ పెంచు, రెండు సింక్ అవుతూనే లేవు చూడు. అట్లా నీ మైండ్ అనేది ఒక సరైన దిశగా జర్నీ చేయడం మొదలవుతుంది. అంటే నీకు కామ్నెస్ వస్తుంది. నీకు పాట నీకు ఎక్కడో తాగాల్సిన అవసరం లేదు, ఒక పాట చాలు. సో యు ఆర్ నాట్ జస్ట్ లిజనింగ్ అండ్ యువర్ డ్రిఫ్టెడ్ అవే, యు ఆర్ ఆల్సో లర్నింగ్ అన్నట్టు, నేర్చుకుంటున్నావు. ఎగ్జాంపుల్, విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓం ఇంత రాగం తీయలేపిన ఓం అను, పర్వాలేదు. నెక్స్ట్ ఆ బాలు ఎట్లా ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం, ఓం అలను కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. ఇట్లా పాడావు కదా, పాట ఎంత ఉపయోగపడుతుందంటే ఒక PhD చేసిన వాడు కూడా హృదయాలు గెలుచుకోలేడు. నువ్వు స్టేజ్కి పాట పాడు, ఎక్కడ పెళ్ళికి పోయినా, ఏ ఇంటికి పోయినా, కీప్ సింగింగ్. అందరు వాళ్ళ చెత్తను వదిలేసి పాటల్లో పడతారు. ఒక 20 పాటలు నేర్చుకో, నువ్వు ప్రపంచాన్ని ఆనందంగా మార్చేయచ్చు. ఎక్కడ పోయినా ఆ పాటలు పాడు, బస్ స్టాప్లో పాడు, రోడ్డు మీద పాడు, విరేసం చేస్తాం మనం. కొంచెం హార్మోని నేర్చుకుంటే నేను ఎవ్రీడే గంట ఇక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఈ లేబర్ గిబర్ అందరు పాప మలిసిపోయి వస్తారు, సాయంత్రం ఆటల కోసం బస్సుల కోసం టట్ 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 అని స్టార్ట్ చేయాలి పాటలు. ఒక 20 తర్వాత మన తరఫున అందరికి టీ పోయాలి, లేదా పళ్ళు పంచాలి, వాట్ ఎవర్. ఇది నీకేమి రాదు, బట్ యు ఆర్ గెటింగ్ సో మచ్ ఎక్సెప్ట్ మనీ. నీకు మనీనే వస్తేనే మనీ వచ్చినట్లేదు, అది చాలా వస్తాయి. అభినందన వస్తుంది, అరే పాట బాగా పాడారు, ఈ పాట వస్తుంది సార్, నేను నేర్చుకుంటాను. సో ఫైండ్ ఏ వే. తర్వాత లాస్ట్ది కామ్గా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు చేసే పనిలో ఆర్డర్ క్రియేట్ చేసుకో, చాలు. అడ్డగోలుగా చేయక పని. ఉదాహరణకి వంట 4 o'clock చేయక, ఈవినింగ్ నువ్వు పెట్టుకో 10:30 నుంచి 12:30 మధ్యన వంట అయిపోవాలి. ఆ రోజు వంట చేయలేదా, బయట తింటా, నేను కిచెన్లోకి పోను, ఫిక్స్ చేయి. నీ ఇష్టం, అంటే ఎవరి ఆర్డర్ వాళ్ళదే. ఇప్పుడు మనం పుస్తకాలు పంపిస్తున్నాం, మనం అందరం కలిసి చర్చించి ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాం. కామ్నెస్ వచ్చిందా లేదా? లేకపోతే ఎంత హడావిడి, ఎంత గందరగోళం, నువ్వేం రాసినావు, నేనేం రాసినా, అట్లా చూడు ఇట్లా చూడు, డిస్కషన్, మాటలు. సో నీకు ఆర్డర్ కనుక నిజంగా ఎస్టాబ్లిష్ అయితే మాటలు అవసరం లేదు. అట్లాంటి ఆర్డర్ క్రియేట్ చేయాలి. అంటే ఎక్కడ భాష పక్కకు జరుగుతుందో అట్లాంటి ఆర్డర్ క్రియేట్ చేయగలిగితే అద్భుతం అన్నమాట. సరే, ఒక్కడున్నప్పుడు భాష ఎలాగో అక్కర్లేదు, 10 మంది ఉన్నప్పుడు కూడా భాష అక్కర్లేదంటే అందరూ ఒక ఆర్డర్లోకి రావాలి. దీన్ని అగ్రిమెంట్ అంటున్నాం. మనం కుటుంబ సభ్యులతో కూడా చిన్న ఆర్డర్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మా అమ్మతో నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను. సాయంత్రం 8:30, 9 నుంచి 10 మధ్య నీకు ఫోన్ చేస్తాను. రోజులో ఒక 5-10 నిమిషాలు నీతో నీ రూమ్లోకి వచ్చి స్పెండ్ చేస్తాను. మిగతా టైంలో నేను రాను. చూడాలనిపిస్తే వస్తా, చూస్తా, వెళ్ళిపోతా. నన్ను చూడాలనిపిస్తే రా, చూసి వెళ్ళిపో. కానీ టు స్పెండ్ టైం మధ్యాహ్నం పూట వస్తా, లేదా రాత్రి పూట ఒకసారి వస్తా. ఆర్డర్ ఫస్ట్లో ఆర్డర్ అవుతుంది, ఎవరితో అప్పుడు చూడాలనిపిస్తే అట్లా కుదరదు. అర్థం చేసుకో. ఇప్పుడు నేను ఏదో పని చేస్తున్నా, డిస్టర్బ్ అవుతుంది. అట్టగా నిన్ను నేను డిస్టర్బ్ చేయను, నీ స్పేస్ నీకుంది. సో ప్రతి దాంట్లో ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకో, అది కూడా హార్మోనియస్గానే, హిట్లర్ లాగా డిక్టాట్ కాదు, ఇట్లనే చేయాలంటలేం. మనం చర్చించి ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటాం. దీనివల్ల ఒక హార్మోని ఖచ్చితంగా వస్తుంది. ఏ వస్తువు అక్కడ పెట్టడం, అందరితో సౌమ్యంగా మాట్లాడడం,
ప్రతి ఒక్కరికి గారు తగిలించు, సర తగిలించు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళు వచ్చాడు, అతని పేరు ఏదో అప్పారావు గారు. రెస్పెక్ట్ నీకు హృదయంలో రెస్పెక్ట్ ఉందో లేదు. ఆర్డర్ క్రియేట్ చేసినావు, నాతో పాటు అందరినీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు ఎవరో అన్నారు గారుగిరు అనకు, లేదంటే నేను అందరినీ గౌరవిస్తాను. మీరు పట్టించుకోకండి దాన్ని ప్లీజ్. మీరు నన్ను ఏమన్నా పిలవచ్చు, నేను మాత్రం అందరికీ సర్ అని పిలుస్తాను, మేడం అంటాను, గారు అంటాను, పెద్దవాళ్ళు వస్తే శ్రీ అంటాను, వాటివారు. సో ఒక ఆర్డర్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మనసు ప్రశాంతం. ఎందుకంటే ఆర్డర్ ఈజ్ మైండ్ కూర్చుంటుంది అట్లా. అటు కాకుండా ఆర్డర్ లేదనుకో మైండ్ కేయాటిక్గా మారిపోతుంది. అది అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది, దాన్ని పట్టుకోమంటుంది, దీన్ని పట్టుకోమంటుంది, అది చేద్దామంటే ఇది చేద్దామంటే ఏది చేయకుండా పోతుంది లాస్ట్. అటు కాకుండా ఉన్నా సరే లేదు ఈ 1 hour ఇదే చేస్తా, ఆ తర్వాత మిగతా ఆర్డర్ వచ్చేసింది. ఒక్కసారి నువ్వు బలవంతంగా చేసినావు అనుకో, నెక్స్ట్ మైండ్ ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ 1 hour నేను బుక్ చదువుతా. మరి అంత 1 hour అంటే ఎగ్జాక్ట్ 11 నుంచి 12 ఆ టైంలో చదువుతా. చదవలేదా ఊరికి పడుకుంటా, కానీ వేరే పని చేయాలి. శనివారం మాత్రమే సినిమా చూస్తా, మిగతా టైం అడగొద్దు నన్ను చెప్పినావు అనుకో. అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయరు, చేస్తే శనివారమే చేస్తారు. అప్పుడు నువ్వు శనివారం సినిమా గురించి మాట్లాడి ఎవరు డిస్టర్బ్ అయ్యే, వాడు ఎప్పుడో చెప్పిండ్రా, వాడు శనివారమే చూస్తాడు, మిగతా టైంలో వాడు మన జోలికి రాడు, మేము కూడా డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా ఏమంటారు, ఫోన్ చేయగానే ఎక్కువ టైం తీసుకోం రీసా గారు అని చెప్తాను. ఆర్డర్ క్రియేట్ అయింది. అంటే నేను ఎవరి టైంని తినను, నా టైంని ఎవరు తినను. లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, లెట్ అస్ సేవ్ ఈచ్ అదర్స్ టైం. సో ఈ చిన్న చిన్న పద్ధతులు కనుక పాటిస్తే చంచలమైన కోతిలా ఉన్న మనసు మెల్లగా అణిగి, కొన్నిసార్లు అది దైవంలాగా మారిపోతుంది, గుడిలో విగ్రహంలా ప్రశాంతంగా, కొన్నిసార్లు ప్రశాంతంగా ప్రవహించే నదిలా మారిపోతుంది, కొన్నిసార్లు వికసించే ఒక ఫ్లవర్ లాగా మారిపోతుంది. ఒక్కొక్కటిది ఒక్కొక్క పద్ధతిగా అవుతుంది. ఎవరి ఎసెన్స్ వాళ్ళది. నీలాగా నేను ఉండక్కర్లేదు, నేనులాగా నువ్వు ఉండక్కర్లేదు. నీ ఆర్డర్ నీది, నా ఆర్డర్ నాది. బట్ నీ ఆర్డర్ ఫాలో అయ్యి నువ్వు ప్రశాంతంగా మారు, నా ఆర్డర్ ఫాలో అయ్యి నేను ప్రశాంతంగా మారుతాను. నీ పాజిటివ్ థింకింగ్ నీదే, నా పాజిటివ్ థింకింగ్ నాదే. బట్ 2 పాజిటివ్ థింకింగ్స్ వల్ల వచ్చే ప్రశాంతత ఒకటి, దాన్ని ఇద్దరం అనుభవిద్దాం. నీ ధ్యానం నీదే, నా ధ్యానం నాదే. నువ్వు ఒక పాట నేర్చుకుని ఏదో పాట నేర్చుకుంటా, బట్ నేర్చుకునే ప్రక్రియ మూలం ఒకటి అని తెలుసుకొని మనం పీస్ఫుల్గా జీవించవచ్చు. ఇది అనివార్యం. ఇది ఖచ్చితంగా చేస్తేనే నీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. లేకపోతే మరణ సమయంలో చాలా ప్రాబ్లం వస్తుంది, డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడే నువ్వు సెటిల్ చేయలేదు అనుకో, అప్పుడు నీకు నోరు లేదు, పళ్ళు లేవు, కానీ బాధ అయితే ఉంటుంది కదా. బాధకి పళ్ళు నోరుతో పని లేదు కదా. అందుకని ఇప్పుడే బాధ నుంచి బయటపడాలి. ప్రతిదానికి బాధపడడం, ప్రతిదానికి ఫీల్ అవ్వడం, ప్రతిదానికి బ్లాస్ట్ అవ్వడం, ప్రతిదానికి వాదోపవాదాలు పడడం, దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. దానికంటే ఒక పుస్తకం చదువు, ఒక పాట నేర్చుకో, ఒక కొత్త ఆర్ట్ నేర్చుకో, మొబైల్ రిపేరింగ్ నేర్చుకోపోయి రోజు 1 గంట సేపు 1 ఎంత తర్వాత ఇంట్లో ఇప్పుడు మొబైల్ వచ్చేసింది, దాంట్లో ఒక యాడ్ పెట్టు, మొబైల్ రిపేరింగ్ చేస్తాను, ఇంటి నుంచే ఆపరేట్ చేయొచ్చు. నువ్వు హాయిగా మధ్యాహ్నం పూట కూర్చొని రోజుకు 200 సంపాదించుకోవచ్చు. వండర్ జరుగుతుంది. త్వరలో ఆర్ట్ వర్క్షాప్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కరికులం సెట్ చేస్తున్నా. ఒకసారి సెట్ అయితే ఆర్డర్ సెట్ చేయాలంటే మంత్లీ లాస్ట్ వారంలో 2 రోజులు ఫిక్స్ అయిపోయింది. ఇంకా మిగతా రోజులు మనం పట్టించుకోవట్లేదు. సో 2వ వారం అయిపోయిన తర్వాత 3వ వారం అంతా పబ్లిసిటీ, అంటే జనాలకు మనం మెసేజ్ చేస్తాం వర్క్షాప్ దేని గురించి. సో ఆ వర్క్షాప్లో ఒకటి ఏంటి, ఎవరి వర్క్షాప్లో వీల్ ఇన్వైట్ ఏ గెస్ట్ ఎవరు, పెయింటరే, స్కెచింగ్ చేసేవాడు, వాడు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ వర్క్షాప్ ద్వారా వచ్చిన డబ్బుతో అతనికి మనం కొంత ఇస్తాం, తద్వారా అతనికి జీవిక నడుస్తుంది. దాంతోపాటు మనం ఇప్పుడు నువ్వు వాటర్ కలర్ చేస్తావు, సో నువ్వు ఒక 1 hour వాటర్ కలర్ డెమాన్స్ట్రేట్ చెప్తావు. తర్వాత ఎలాంటి స్కెచ్ బుక్లు వాడాలి, ఎలాంటి పెన్సిల్స్ వాడాలి ఇంకెవరో చెప్తారు. అందరూ అన్ని చేయక్కర్లేదు. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్, ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ఎట్లుంది, ఆర్ట్ లేకపోతే లైఫ్ ఏంది అనేది ఒక చిన్న 1/2 hour థియరీ. ఇదంతా కలిపి ఒక 8 hours ప్యాకేజ్. 8 hoursకి ఒక 2,000 3,000 మంచి డబ్బులు తీసుకోవాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందరికీ సరిపోయినంత పళ్ళు, అదంతా కొంచెం కర్డ్ రైస్, కొంచెం అన్నం, కారం అన్నం పెట్టినాం అనుకో, అదొక చిన్న, అది ఆర్డర్ ఫిక్స్ చేయాలి. ఇంకెప్పుడు అదే ఉంటుంది. మామిడికాయ పచ్చడి అన్నము, చింతకాయ పచ్చడి అన్నము, లేకపోతే ఇంకేదో అన్నము, ఆ తర్వాత కొంచెం కర్డ్ రైస్, దాంతోపాటు పళ్ళు వచ్చి 12. అవన్నీ ఆల్రెడీ ఫిక్స్ చేయబడ్డాయి. అక్కడ ఎవరు సర్వ్ చేయరు. ఎవరికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు, క్లాస్ ఇంటూ కూడా నువ్వు తినొచ్చు. ఇట్లా ఏదో ఆర్డర్ ఫిక్స్ చేయాలి. ఇది బాగాలేదనుకో ఆర్డర్ చేంజ్ చేయాలి. క్లాస్ అయిపోయినాక భోజనానికి ఒక టైం ఉంటుంది. అట్లా నా ఉద్దేశం ఏంది,
అసలు 8 అవర్స్ ఏ నియమం లేదు. సబ్జెక్టివ్గా అవర్స్ మారుతుంది, కానీ నువ్వు తినాలంటే తింటూ కూడా పని చేసుకోవచ్చు. అప్పుడే నీకు ఆర్ట్ వస్తుంది బయటికి. నువ్వు స్ట్రిక్ట్గా కూర్చుంటే రాదు. అదే ఇంజనీరింగ్ క్లాస్ అంటే అది వేరే. సంగీతం క్లాసులు తినుకుంటూ చేయకూడదు. కానీ ఆర్ట్ నువ్వు పాటలు వినుకుంటూ పెయింటింగ్ వేయాలి, మాట్లాడుకుంటూ పెయింటింగ్ వేయాలి, ఒకరితో ఒకరు ఇంటర్ఫియర్ అవుతూ పెయింటింగ్ వేయాలి. అట్లయితేనే వస్తుంది అది ఇంటరాక్టివ్ ఆర్ట్ అన్నది. అట్లా ఆర్ట్కి సంబంధించి ఎటువంటి ఆర్డర్ వస్తుందో అది ఫిక్స్ చేస్తాం. ఇది నేను చెప్పాలనుకున్నది. సో అందరూ ప్రశాంతంగా హాయిగా జీవించడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిందే. అప్పుడే జీవితంలో కాస్త హాయి, కాస్త మానసిక ఉల్లాసం, ఆనందం అనేవి దిగుతాయి. అదర్వైజ్ డిస్టర్బెన్స్లో చచ్చిపోతాం. నువ్వు చచ్చిపోవడం కదా, నీ డిస్టర్బెన్స్ అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. అది కూడా ఉంది. రీసా రసో వైసా. ఈరోజు ఒక 2 మిత్రులు కొంత డబ్బు పంపించారు 10 మొక్కలకి. ఈరోజు కూడా ఒక 10 మొక్కలు నాటుతా మణికొండ పార్క్లో.